అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 37వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 38వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్యచరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీగురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతి నామ సంఖ్య 38. ఓం ఏజనేక జగదీశ్వర్యై నమః. ఓం ఏజనేక జగదీశ్వరి. ఇది 9 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం ఏజనేక జగదీశ్వర్యై నమః అని పలుకవలెను. కదులునవి అనగా లోక వ్యవహారము చేయునవి, ప్రాణవంతములు అయినవి అగును అనేక ఉపాధులను ధరించిన జంగమ ప్రాణులు ప్రేరేపించున్నది కాన పరమేశ్వరి ఏజదనేక జగదీశ్వరి అని స్తోతవ్యురాలగుచున్నది. స్థావరములైన వృక్షాదులకు సుఖ సంపన్నోపాయము, దుఃఖ నివారణోపాయము తెలియదు. అయినను వాని యందు స్వజీవన హేతుభూతమైన ఉదకపానాది ప్రవృత్తి కనపడుట వలన చేష్టావత్వము ఆ స్థావరముల యందు సయుతము కలది కాన జగచ్చబ్దము నిర్విశేష ప్రపంచసూచమని గ్రహించవలెను. అనగా జంగమ స్థావర ప్రాణులను రెండిటినీ జగచ్చబ్దముచే చెప్పినగునని తెలియవలయును. ఆ రీతిగా చెప్పకపోయినచో సర్వేషు భూతేషు అను శృతియందు జంగమ ప్రాణి మాత్రపరమని ఈశ్వరుని యందు సంకోచం ఆపన్నమగును. విరోధము లేనప్పుడు సామాన్యవాచక శబ్దమునకు విశేష లక్షణం అంగీకరించుట న్యాయసంగతము కాదు. లేనిచో బ్రహ్మకు గల ప్రపంచోత్పత్తి స్థిత్యాది హేతుతత్వము సంకుచితము కావలసి వచ్చును. కనుకనే మూలమునందు ఏ జగత్ అను శబ్దము ప్రయుక్తము. ఏదో రీతిగా క్రియాశ్రయత్వమగుట చేతను ప్రాణవంతమైన ప్రతి శరీరధారియు సూక్ష్మ శరీరాధికారి అయిన సమిష్టి హిరణ్యగర్భుడు ఆశ్రయముగా కలిగి ఉండుట వలన సర్వప్రాణులకు ఆ హిరణ్యగర్భుడు ప్రేరేపకుడగుట సంభవించుచున్నది. పరమేశ్వరి హిరణ్యగర్భస్వరూపములో ఉండి సర్వోపాధిదారులను ప్రేరేపించుచున్నదని తెలియనగును. ఏకవీరాది సేవ్యా చైక ప్రాభవశాలిని ఈకార రూపా చేసిత్రి చేప్సితార్థ ప్రదాయిని. ఓం ఐం హ్రీం శ్రీం ఏజనేక జగదీశ్వర్యై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.